హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ సంధ్య. ఈరోజు మరొక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే అండి బురిటో రైస్ బౌల్ వెజిటేరియన్స్ కోసం. నేను ఈ బౌల్కి రెడ్ మైనస్ వాడుతున్నానండి. అదే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దానికోసం ఒక కప్ పన్నీర్, అది ఒక 100 గ్రామ్స్ ఉంటుందండి. 4 ఎండుమిరపకాయలు, 8 జీడి పలుకులు, ఈ రెండు ఒక గంట ముందు నీటిలో నానబెట్టుకోవాలండి. అలానే కొంచెం ఆర్గానో, ఒక హాఫ్ లెమన్, 4 వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడి. వీటన్నిటిని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఒక 3-4 మినిట్స్ ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. ఈ మైనస్ సలాడ్స్, రైస్ బౌల్స్, షవర్మాలోకి చాలా బాగుంటుందండి. నేను 4 ఎండుమిరపకాయలు, కొంచెం పెప్పర్ పొడి వేస్తున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే మీరు ఇంకొక ఎండుమిరపకాయ యాడ్ చేసుకోవచ్చు. ఈ మైనస్ని 10 డేస్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చండి, ఏ ప్రాబ్లం ఉండదు. చూస్తున్నారు కదా మైనస్ ఎంత క్రీమీగా సూపర్గా వచ్చిందో. ఇది కొంచెం లిక్విడ్గానే ఉండాలండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇది మళ్ళీ కొంచెం గట్టిపడుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లిక్విడీ టెక్స్చర్ ఉంటే సరిపోతుంది. నేను ఇప్పుడు దీనిని ఒక గ్లాస్ కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాకు కావాల్సి వచ్చినప్పుడల్లా రైస్ బౌల్స్, సలాడ్స్ చేసుకుంటూ ఉంటాను. నేను బయట మైనస్ అస్సలు వాడనండి, అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని వాడుకుంటూ ఉంటాను. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైనస్ ఎలా చేయాలో నా అప్కమింగ్ వీడియోస్లో పెడతానండి. ఇప్పుడు నేను సలాడ్ కోసం రాజ్మా మరియు బొబ్బర్లు నానబెడుతున్నానండి. నా ముందు బురిటో రైస్ బౌల్లో నేను ఎర్ర రాజ్మా, ఎర్ర బొబ్బర్లు వాడానండి. ఇప్పుడు నేను తెల్ల రాజ్మా, తెల్ల బొబ్బర్లు వాడుతున్నాను. రాజ్మా మరియు బొబ్బర్లలో మనకి ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, మన హెల్త్కి చాలా మంచిదండి. వీటిని అలాగే కడగకుండా నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా బాగా నానాయి. వీటిని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. ముందు వీడియోలో చెప్పినట్టు నానబెట్టుకున్న నీళ్లు పడేయాలండి, వాటిని అస్సలు వాడకూడదు. ఎందుకంటే పల్సెస్లో నుంచి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, అవి మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న బొబ్బర్లు అలాగే రాజ్మా కుక్కర్లో వేసుకొని అవి ములిగేంత వరకు కొంచెం నీళ్లు పోసుకొని అలాగే వాటికి సరిపోయినంత ఉప్పుని వేసుకొని ఒక 2 విజిల్స్ ఇచ్చి ఉడికించుకోవాలండి. ఈ తెల్ల బొబ్బర్లు చాలా త్వరగా ఉడికిపోతాయి, అందుకే 2 విజిల్స్ సరిపోతాయి. ఒక పక్క రాజ్మా ఉడుకుతుందండి. ఈలోపు నేను ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకున్నాను. అలానే కొంచెం బ్రోకలీ కూడా తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ మాత్రం బ్రోకలీ సరిపోతుంది. నేను బ్రోకలీ, ఎల్లో బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్ ముందే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సి వచ్చినప్పుడల్లా వాడుకుంటూ ఉంటాను. మష్రూమ్స్ హాఫ్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మష్రూమ్స్ మరియు బ్రోకలీ హాట్ వాటర్లో వేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. వీటిని బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ హాట్ వాటర్లో వేసుకుంటే సరిపోతుంది. ఇలా హాట్ వాటర్లో వేసుకోవడం వల్ల మష్రూమ్స్ అలాగే బ్రోకలీకి ఏమైనా చెత్త కానీ పురుగులు కానీ ఉంటే అవంతా పోతాయి. ఈలోపు కుక్కర్ 2 విజిల్స్ వచ్చేసాయండి, ప్రెషర్ కూడా పోయింది. చూస్తున్నారు కదా రాజ్మా మరియు బొబ్బర్లు చాలా బాగా ఉడికాయి. 2 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి, అంతకన్నా ఎక్కువైతే ఇవి చాలా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు వీటిలో ఉన్న నీటిని మొత్తం పారబోసుకొని వీటన్నిటిని ఓ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి చల్లారాక సలాడ్కి కావాల్సినవన్నీ వీటిలో వేసి సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ మనం హాట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ మరియు బ్రోకలీని ఫ్రై చేసుకుందామండి. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను, మీరు వేరే ఏదైనా నూనె వాడుకోవచ్చు. ఒకసారి నూనె వేడెక్కాక మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్ అలాగే బ్రోకలీని ఈ ప్యాన్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ మొత్తం వీటన్నిటికీ కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వాటిని వదిలేయాలండి. మష్రూమ్స్లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుందండి, అందుకే మనం సెపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆ వాటర్తోనే ఈ మష్రూమ్స్ అండ్ బ్రోకలీ కుక్ అవుతుంది. మొత్తం ఈ మష్రూమ్స్, బ్రోకలీ కుక్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ దీన్ని ఇలాగే వదిలేస్తున్నాను. చూస్తున్నారు కదా వాటర్ ఎంత వచ్చిందో. ఒక పక్క మష్రూమ్స్ కుక్ అవుతున్నాయండి, ఈలోపు రాజ్మా అలాగే బొబ్బర్లు చల్లబడ్డాయి. వీటిలో నేను కొంచెం ఉల్లిపాయలు, మామిడికాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అలాగే లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు వేసుకొని బాగా కలుపుకొని దీనిని పక్కన పెట్టుకుంటున్నానండి.
నేను ఆల్రెడీ ఇది ఉడికేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి సెపరేట్‌గా సాల్ట్ వేసుకోలేదు. మీరు అప్పుడు గాని మర్చిపోతే ఇప్పుడు మీరు సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు. మష్రూమ్స్‌లో వాటర్ మొత్తం ఆరిపోయిందండి. ఇప్పుడు నేను ఒక నిమిషం సాట్ చేసుకుంటున్నాను. ఒకసారి సాట్ చేసుకున్న తర్వాత మసాలాలన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ముందుగా నేను ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక పావు టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేస్తున్నానండి. చికెన్ మసాలా దీనికి ఫ్లేవర్స్ చాలా బావుంటాయి. కొంచెం మిరియాల పొడి, కొంచెం ఆరిగానో, అలాగే కొంచెం పెరి పెరి మసాలా. ఈ పెరి పెరి మసాలా నేను ఇంట్లోనే తయారు చేశానండి. దాని రెసిపీ కావాలి అంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను దాని వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఈ మసాలాలన్నీ వేశాక ఒక 2 మినిట్స్ ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకి పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఆల్రెడీ సాల్ట్ వేశాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. ఈ స్టేజ్‌లో మీరు సాల్ట్, కారం, గరం మసాలా అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. చూడండి నా మష్రూమ్స్ అలాగే బ్రోకలీ బాగా ఫ్రై అయ్యాయి. నేను వీటిని ఒక కప్‌లో తీసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆ ఆయిల్ వేడెక్కాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొంచెం యెల్లో బెల్ పెప్పర్, కొంచెం రెడ్ బెల్ పెప్పర్, కొన్ని ఉల్లికాడలు, అలాగే సగం ఉల్లిపాయ ముక్కలు. వీటన్నిటిని ఒక 30 సెకండ్స్ సాట్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 30 సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఒక్కసారి ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం రైస్ వేసుకొని అంతా బాగా కలుపుకుంటే సరిపోతుంది. లాస్ట్ టైం జస్ట్ రైస్ వేసి మసాలాలు వేసాను అంతే. ఇప్పుడు అలా కాకుండా దీనికి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఈ రైస్లో నేను స్క్రాంబుల్డ్ ఎగ్ కూడా వేస్తున్నానండి. అదేంటి వెజ్ అని చెప్పి ఎగ్ వేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. ఆ ఎగ్ ప్లేస్‌లో మీరు పన్నీర్ బుర్జీని కూడా వేసుకోవచ్చు. పన్నీర్‌ని బాగా స్మాష్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెజ్జెస్ అన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఈ టైంలో నేను ఒక 2 కప్స్ దాకా రైస్ వేసుకుంటున్నాను. అలాగే ఈ రైస్‌కి సరిపడా ఉప్పు, కొంచెం పెరి పెరి మసాలా, కొంచెం ఆరిగానో వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా ఫ్లేవర్‌ఫుల్‌గా కావాలి అంటే ఆయిల్ ప్లేస్‌లో మీరు బటర్ ఆర్ ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా రైస్‌లో వేసిన మసాలాలన్నీ బాగా కలిసిపోయాయి. ఈ స్టేజ్‌లో నేను స్క్రాంబుల్డ్ ఎగ్ వేస్తున్నానండి. ఇది జస్ట్ 3 ఎగ్స్, కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ ఏసి స్క్రాంబుల్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రైస్‌ని మొత్తం కలుపుకోవాలండి. వేసిన ఎగ్ మొత్తం కలవాలి. ఇది నాకైతే చూడడానికి ఆల్మోస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంది. అన్నీ బాగా కలుపుకున్నాక లాస్ట్‌లో ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. నేను ఇప్పుడు స్టవ్ ఆపేసాను. ఆపేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఈ నిమ్మరసం మొత్తం అన్నానికి కలిసేటట్టు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా మన బురిటో రైస్ బౌల్‌కి కావాల్సిన రైస్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఉంది. మనం ఇప్పుడు మన రైస్ బౌల్‌ని కూడా సెట్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ ఒకటిగా వేసుకొని నీట్‌గా బౌల్‌లో ప్లేస్ చేసుకుంటే చూడ్డానికి అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక చిన్న బౌల్‌లో ఫ్రై చేసి పెట్టుకున్న రైస్‌ని వేసుకొని ఆ బౌల్‌ని పెద్ద బౌల్‌లో ప్లేస్ చేశాను. ఆ తర్వాత ఆ రైస్ చుట్టూ మష్రూమ్ అలాగే బ్రోకలీ పెప్పర్ ఫ్రైని వేసుకుంటున్నాను. ఒక హాఫ్ సైడ్ మొత్తం ఈ ఫ్రై వేసుకున్న తర్వాత దాని పక్కన మనం బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మా అలాగే తెల్ల బొబ్బర్ల సలాడ్ని కూడా వేసుకుంటున్నాను. నేను ఈ బౌల్లో సాల్సా సాస్ను కూడా వేస్తున్నాను. అది ఎలా తయారు చేశానో నా ముందు బురిటో రైస్ బౌల్ వీడియో చూడండి. అందులో దాని రెసిపీ ఉంటుంది. చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ నా రైస్ బౌల్ సెట్ చేయడం అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో సాల్సా సాస్ అలాగే రెడ్ మైనీస్ చేసాం కదా ఆ 2 వేసుకొని గార్నిష్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ బౌల్ నేను నైట్ తినమని సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఇందులో కార్బ్స్ తక్కువ, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి డైజెషన్ చాలా బాగా అవుతుంది. అలాగే ఈ బౌల్‌లో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ అన్నీ ఉండడం వల్ల మన హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చూస్తున్నారు కదా యమ్మీ బురిటో రైస్ బౌల్ ఇండియన్ వెర్షన్ రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి.